ఇక్కడ ఫుడ్ గురించి బిజినెస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫుడ్ బిజినెస్ ఎక్స్పెషల్లీ దానికి లైసెన్స్ ఉండాలి, ప్లేస్ ఉండాలి, ఎవ్రీథింగ్. దాని తర్వాతే బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి. కమింగ్ టు ఈ పాయింట్కి వచ్చినప్పుడు నాణ్యత చూసేది అనేది ఎక్కడ కనిపించదు మనకు. మనము ఇంట్లో అన్ని ప్రొవిజన్స్ తెచ్చుకొని వండుకుంటున్నప్పుడే ఆ ప్రొవిజన్స్ కూడా కల్తీ అయి వస్తున్న సందర్భాలు. ఇలాంటిది అంటే ఈ పరిస్థితిని ఎలా చూడాలి? నాకు అర్థమైంది మీరు అడిగింది. నేను అనుకుంటాను అక్కడ ఫుడ్ తినగలిగే వాళ్ళ దగ్గర ఏ మాటకు ఆ మాట చాలా రోగనిరోధక శక్తి ఉంటుందండి. వాళ్ళేమి ఏసీల్లో కూర్చునే వాళ్ళు కాదు, కాయ కష్టం చెయ్యని వాళ్ళు కాదు. కరోనా టైం చూడండి మీరు, ఎవరికి కరోనా వచ్చిందండి? వ్యవసాయదారులు కరోనా వచ్చిందంటే ఎక్కడైనా విన్నారా మీరు? చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి, ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి కరోనా రాలా. అలా అని పైగా ఇక్కడ ఏంటి అంటే తెచ్చిన ఫుడ్ తెచ్చినట్టు అయిపోతుంది. ఇప్పుడు ఆవిడ వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది అనే దాని విషయాన్ని మనం పరిగణలోకి ఒక పక్కన తీసుకుంటూనే రెండో పక్కన ఆ ఫుడ్ వల్ల తినే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచించటం నా దృష్టిలో అంత కరెక్ట్ అనిపించట్లేదు. ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది. పైగా వాళ్ళు దాచిపెట్టి పెద్ద పెద్ద హోటల్స్లో కూడా ఫ్రిడ్జ్లో దాచిపెట్టి ఫుడ్ పెడతారండి. వీళ్ళు దాచిపెట్టేది ఏముండదు. ఈవేళ తయారు చేస్తారు, రాత్రి తెల్లవారుజాము నుంచి తయారు చేస్తారు, తీసుకుని వచ్చేస్తారు, 3 4 ఫుడ్ అంతా అయిపోద్ది, అది మిగలదు. పైగా వీళ్ళుండే ఇళ్లలో పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు కూడా ఉండవు, ఇది తీసుకెళ్ళి దాచి రేపు పొద్దున్న తీసుకొస్తారంటానికి. మనం ఫుడ్ క్వాలిటీ గురించి కాదండి, వీళ్ళకి ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటి అంటే ఏదైనా ఇప్పుడు ఇట్లాంటి బాగా బిజినెస్ ఉన్న ఏరియాలో ఖాళీ ప్రదేశాలు కూడా ఉంటాయి. అట్లాంటి చోట ఒక స్ట్రీట్ వెండర్స్ లేకపోతే ఫుడ్ కోర్ట్స్ ప్లేస్ ఒకటి అలాట్ చేశారనుకోండి వాళ్ళకి, దానికి ఏదైనా ఒక నామినల్ రెంట్ పెట్టి వాళ్ళు అక్కడికి వస్తారు, అక్కడ ఫుడ్ పెట్టుకుంటారు, అప్లై చేసుకున్న వాళ్ళు ఫుడ్ అమ్ముకుంటారు, వెళ్తారు. అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే మనుషులకి అసలు ఒక చట్టం ఉంది, దాని ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవి పాటించొద్దు అనుకునే మనుషుల వల్లనే ప్రాబ్లం వస్తుంది. వీళ్ళకి పాపం ఇవన్నీ తెలిసి చేస్తున్నారు అనే వాళ్ళకేంటి కావాల్సింది? నా చిన్ని బొజ్జకి శ్రీరామ రక్ష అన్నట్టు వాళ్ళ బిజినెస్ వాళ్ళకి సాగితే చాలు అనుకుంటారు. ఇప్పుడు కానీ ఇదన్నీ ఆలోచించాల్సింది ట్రాఫిక్ వాళ్ళు ఆలోచించాలి. లా అండ్ ఆర్డర్ ఇష్యూ, అది లా అండ్ ఆర్డర్ ఇష్యూనే పోలీసులు ఆలోచించాలి. ఖచ్చితంగా వీళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తారండి వాళ్ళు, నిర్మోహమాటంగా వీళ్ళందరి దగ్గర వచ్చి ఫుడ్ తింటారు వాళ్ళు. ఓకే అంటే ఏడుస్తారు కానీ పోలీసులు. బిజినెస్ అక్కడ అంత జరుగుతుందంటే డెఫినెట్గా వాళ్ళకి ఒక అలర్ట్నెస్ ఉంటుంది. మీరు వాళ్ళు మాత్రం ఇట్లా తీసుకుంటారు, మనీ తీసుకుంటున్నారని ఖచ్చితం, ఇది వాస్తవం. ఓకే, వాళ్ళ బిజినెస్ ఎంత అనేది అంటే ఇక్కడ మనం స్ట్రీట్ బిజినెస్ చాలా చిన్న వ్యాపారంలో అనుకుంటున్నాం, కానీ కొన్ని చోట్ల వాళ్ళకున్నంత రెవెన్యూ పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్ వాళ్ళ దగ్గర కూడా ఉండదేమో అనిపిస్తుంది. కరెక్టే, అది అలాంటి స్కేల్ అనేది ఎక్కడ కనిపించదు. ఇప్పుడు ఒక రకంగా ఇది రిస్క్ బిజినెస్ అండి, రోడ్డు మీద చేయడం అనేది. ఇప్పుడు హోటల్స్ వాళ్ళు చేసే బిజినెస్ ఏమో వాళ్ళకి డబ్బు నష్టం వస్తుంది, ఇక్కడ పెద్ద డబ్బు నష్టం వచ్చేది లేదు. ఇది రిస్క్ బిజినెస్. కాకపోతే అసలు ఇప్పుడు ఎవరు వచ్చి లేపేయమంటారో తెలియదు, ఇలాంటి రిస్క్ ఉంది అక్కడ. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఆలోచించాల్సింది ఏంటంటే జిహెచ్ఎంసి, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. అసలు మీరు నేను చెప్పటం ఏంటండి, ఇప్పుడు మనం ఇది కూర్చుని డిస్కస్ చేయాల్సిన అవసరమా ఉందా అసలు ఈ సబ్జెక్ట్కి? ఇది పూర్తిగా ఒక పొలిటికల్ ఇష్యూ లాగా చేసి పారేశారు. అసలు దీనికి రేవంత్ రెడ్డి గారు స్పందించడమే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంతకంటే చాలా పెద్ద విషయాలు ఉన్నాయి వాళ్ళ సమాజంలో, వాళ్ళ దాకా వెళ్ళి వాళ్ళు స్పందించాల్సిన విషయాలు. కాకపోతే ఈ సోషల్ మీడియా కోతులు కొన్ని చేసిన పనికి అక్కడ వైఎస్ఆర్ పార్టీ, చంద్రబాబు నాయుడు అవన్నీ తీసుకుంటే అంటే ఎస్ పెక్యులర్గా చాలా మంది ఉంటారు కాబట్టి డెఫినెట్గా ఎవరిది ఏంటి అనేది సోషల్ మీడియాలో మనం చెప్పలేకపోతాం. ఓకే, పద్మనాభరెడ్డి గారు కనెక్ట్ అయ్యారు. నమస్కారం అండి పద్మనాభరెడ్డి గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. అసలు బేసికల్గా రోడ్ సైడ్ బిజినెస్ చేయాలి అంటే చిన్న చిన్న వ్యాపారులకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండవా సార్? అసలు అవి చూస్తున్నారా ఎవరైనా? ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎంతవరకు యాక్టివ్గా ఉందని మనం అనుకోవచ్చు? ఇది ఒక మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కాదు, మొత్తం భారతదేశంలో ఈ సమస్య ఉన్నది. స్ట్రీట్ వెండర్స్ అంటారు, వీధి వ్యాపారస్తులు. దీనికోసమై వీళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ అని 2014లో ఒక చట్టం తెచ్చినారు. చాలా చక్కగా ఉంది ఆ చట్టం. ఆ చట్టం ప్రకారంగా ప్రతి ఏరియాలో, ఎస్పెషల్లీ మున్సిపల్ ఏరియాస్ లోపల స్ట్రీట్ వెండింగ్ కమిటీస్ అని ఉండాలా.
ఏరియా అంటే వాళ్ళు సర్వే చేయాలా, ఎవరెవరు ఎంతమంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారని, వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇవ్వాలా అని చాలా కార్యక్రమాలు ఉన్నాయి. దాని ప్రకారం 2016లో తెలంగాణ ప్రభుత్వము కొన్ని రూల్స్ గైడ్ లైన్స్ ఇష్యూ చేసినారు. దాంతోనే హైదరాబాద్ ఏరియా లోపల సర్వే చేసినారు స్ట్రీట్ వెండర్స్ ఎంతమంది అని. సుమారుగా ఒక 40,000 మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నట్టుగా సర్వేలో తేలింది. ఆ 40,000 మంది లోపల 21,000 మందికి వాళ్ళ యొక్క స్థితిగతులను చూసి 2020 తర్వాత వచ్చిన వాళ్ళకు ఏం చేయాలని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకుంటే 12,100 మందికి సర్టిఫికెట్స్ ఇచ్చినారు, స్ట్రీట్ వెండర్ సర్టిఫికెట్ అని. వాళ్లకు మొత్తం ఇప్పుడు మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియా లోపల 3 జోన్స్గా ప్రకటించినారు. వెండింగ్ జోన్ అన్నారు, వ్యాపారం చేసుకోవచ్చు. పార్షియల్లీ వెండింగ్ జోన్ అన్నారు, అంటే సాయంత్రం పూటనో రాత్రికో లేక పొద్దునో పార్షియల్గా చేసుకోవచ్చు. నాన్ వెండింగ్ జోన్ అన్నారు, అంటే రెడ్ లైట్ ఎక్కడైతే బాగా రష్ ఉందో, హ్యాబిట్సే కావచ్చు, సుల్తాన్ బజారే కావచ్చు, అటువంటి ప్రదేశాలను నాన్ వెండింగ్ జోన్స్ వచ్చి చేయడం జరిగింది. అయితే ఇది పని మొదలు పెట్టినప్పుడు లోకల్గా పొలిటీషియన్స్ నుంచి, స్ట్రీట్ వెండర్స్ నుంచి రెసిస్టెన్స్ వచ్చింది. అయితే దీనికి ఏంటంటే స్ట్రీట్ వెండర్ కమిటీ అని కాన్స్టిట్యూట్ చేసినారు. అయితే 2020 లోపల ప్రధానమంత్రి వీధి వ్యాపారస్తుల ఆత్మనిర్భర్ మీద ఒకటి తయారు చేసినారు. దీని ప్రకారం ఎవరికైతే సర్టిఫికెట్ ఇస్తారో వాళ్లకు ఎటువంటి పూచీకత్తు లేకుండా బ్యాంకుల నుంచి 10,000 రూపాయలు లోన్ ఇస్తారు. దీనికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అనమాట. అయితే దురదృష్టవశాత్తు 2020 నుంచి ఇక్కడ ఆ పని జరగలేదు. ఇప్పటికైనా కానీ ఈ స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసి ఈ సర్టిఫికెట్స్ ఇచ్చిన వాళ్లకు బ్యాంకుల నుంచి లోన్ ఇవ్వచ్చు. కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే నో వెండింగ్ జోన్ అన్న దగ్గర పెద్ద ఎత్తున ఈ వ్యాపారం చేసుకుంటున్నారు వీళ్ళు, పూర్ పీపుల్. వీళ్ళను మనము ఏదైతే అఫీషియల్స్ వీళ్ళని అక్కడి నుంచి తీసే పరిస్థితి లేదు. స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు, అఫీషియల్స్, తర్వాత ఈ స్ట్రీట్ వెండర్స్ కమిటీలో వీళ్ళు కూడా ఉన్నారు మెంబర్స్గా. ఏది ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాళ్ళందరూ కూర్చొని ప్రభుత్వం అంటే వాళ్ళు ఎట్లా చేయమన్నారంటే ఎక్కడైతే నాన్ వెండింగ్ జోన్ అన్నారో దానికి పక్కనే దగ్గరలోనే ఒకటి వెండింగ్ జోన్ అని పెట్టేసేసి అన్ని యాక్టివిటీస్ అక్కడ ఉన్నట్టయితే ప్రజలకు కూడా అక్కడికి పోయి అన్ని వస్తువులు కొనుక్కోవచ్చు, వెండర్స్ కూడా అంత బాగుంటుందని చెప్పి ప్రోగ్రామ్ అయితే ఉంది, చక్కగా ఉంది. తర్వాత ఈ 10,000 రూపీస్ లోన్ ఏదైతుందో 1 yearలో మంత్లీ ఇన్స్టాల్మెంట్ మీద వీళ్ళు కట్టాలి. కడితే అప్పుడు దానికి 3 ఇంతలు 4 ఇంతలు మళ్ళీ లోన్ ఇస్తారు, అంటే వ్యాపారాన్ని పెంచుకోవడానికి. చట్టం తన ప్లేస్లో చట్టం బాగానే ఉంది. కొద్దిగా గొప్ప జిహెచ్ఎంసీ వాళ్ళు పనులు చేసినారు, అంటే ఐడెంటిఫై చేసి సర్టిఫికెట్స్ ఇచ్చినారు, అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు ఏదైతే మన సమస్య వచ్చిందో కుమారి గారిది ఆ ఇష్యూ, అటు ప్రజలకు ఇబ్బంది ఉంది, కానీ చాలా మంది యొక్క జీవనాధారం దీని మీద ఆధారపడింది. ఈ రెండింటిని దృష్టి పెట్టుకొని చట్టం చేసినారు. చట్టాన్ని అమలు చేసినట్టయితే హైదరాబాద్లో సుమారుగా 40,000 మంది స్ట్రీట్ వెండర్స్కు లాభం కలుగుతుంది. బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లోన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇది మేము తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం.